అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక రఘురామరాజు గారి హత్యకు కుట్ర జరిగిందని నిన్న ఎవరైతే పాల్ ఉన్నాడో విజయపాల్ని అరెస్ట్ చేశారు కదండి. అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్లో సంచలన పాయింట్లు ఉన్నాయని చెప్పి నిన్నటి నుంచి మనం వీడియోలో టీవీలో చూస్తున్నాం. అలాగే చాలా మంది డిస్కస్ చేయడం కూడా చూసాం మనం. అది రఘురామ హత్య కుట్రే. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. ప్రత్యక్ష సాక్షులను నాడు సిఐడి అధిపతి సునీల్ బెదిరించారు. కేసు నమోదు అవ్వకముందే రఘురామ్ అరెస్ట్ కోసం హైదరాబాద్కు. కస్టోడియల్ హింస వెనుక మాస్టర్ మైండ్ వెలికితీత. విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. వీళ్ళు ఈ ఒక్క విషయం కాదండి, మొత్తం అన్ని విషయాల్లోనే ఇలాగే ప్రవర్తించారు. ఆ జత్వానీ కేసులో కూడా ఇక్కడ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు, అప్పుడే విశాల్ గున్నీ గారు ఫ్లైట్ టికెట్లు వేసుకున్నారట, అక్కడే దొరికిపోయారు. ఇక్కడ కూడా ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఒక బృందం RRR గారిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరిపోయిందట. అంటే వీళ్ళు సాక్ష్యం లేకుండా చంపడంలో చాలా నిష్ణాతులు. అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ కోసం పనిచేసిన కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిందని తెలుసు. బైపాస్ అంటే ఏంటండి, ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసేస్తారు, కోసేసి హార్ట్ని బయట తీసి చేసేస్తారు. అలాంటి క్రిటికల్ కండిషన్లో వెళ్తున్న రఘురామరాజు గారు, పైగా ఆయన బరువు ఎక్కువ ఉంటాడు, మనిషి చాలా బరువు ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. అలాంటి వ్యక్తి మీదకి గుండెల మీద కూర్చున్నాడంటే దాని అర్థం ఏంటండి, చంపేయడానికి. కాకపోతే గుండె మీద కూర్చుంటే ఒకవేళ ఆ ప్రెషర్ తట్టుకోలేని గుండె ఆగిపోయింది అనుకోండి, దెబ్బలు చూస్తే దెబ్బలేమి ఉండవు. ఒకవేళ మనం మెడికల్ ఎగ్జామ్ చేసినా కూడా, లేదంటే మేము అరెస్ట్ చేద్దాం అవమానం తట్టుకోలేక గుండె పడితే చనిపోవడానికి క్లోజ్ చేస్తారు. హత్య ప్రయత్నం అది. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలండి. ఏదో పోలీస్ స్టేషన్లో టార్చర్ చేశారనో, కస్టోడియల్ టార్చర్ కేసు అలాంటిది కాదు పెట్టాల్సింది. అది హత్యా ప్రయత్నం కేసు 307 పెట్టాలి వీళ్ళందరి మీద. నిర్ధారించారటండి, ఆల్రెడీ పోలీసులు కూడా నిర్ధారించారట. అదేమీ ఆరోపణ కాదు, కావాలంటే చూడండి. ఇక్కడ శాసనసభ ఉపసభాపతి వైకాపా మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రావెల విజయపాల్ను అరెస్ట్ చేశారు. అంటే 11వ దాంట్లో ఉందటండి. మళ్ళీ ఇప్పుడు రఘురామరాజు గారు అంటే పాపం, నేను ఎప్పుడైతే చాలాసార్లు కూడా చెప్పాను, ఆయన ఒక రాజవంశానికి చెందినోడు, ఆ రాజుల కులంలో ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే నౌకర్లు కానీ లేకపోతే వాళ్ళ గ్రామస్తులు కానీ వాళ్ళని చిన్నపిల్లలుగా ఉన్న దగ్గర నుంచి గారు అని పిలవడం అలవాటు ఉంటుంది వాళ్ళకి. రాజుగారు అంటారు. అంత గౌరవంలో పెరిగిన వ్యక్తిని సడన్గా ఒక దొంగను, ఒక డెకాయిడ్ను తీసుకెళ్ళిపోయి అలా కొట్టేస్తూ ఉంటే పాపం ఆయన అరుపులు కేకలు అన్నట్టండి. ఎందుకంటే ఊహించరు కదా ఎవరని, అంత ఘోరంగా టార్చర్ చేశారు పాపం ఆయన. ఇక్కడ చూడండి, మీరు తెలుసు, రఘురామకృష్ణరాజు 2021 మే 14 మధ్యాహ్నం హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాత్రి 8:30 గంటల సమయంలో గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికి ఎలాంటి గాయాలు లేవు. రఘురామరాజు మెట్లెక్కి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోకి మొదటి అంతస్తులోకి వెళ్ళారు. రాత్రంతా ఆయన అక్కడే గదిలో నిర్బంధించారు. రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య ముఖానికి రుమాళ్ళు కట్టుకున్న 4 వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి, ఏమో మీరు పోలీసులా లేకపోతే కిరాయి గుండాలా ఏమండి? ఇప్పుడు మన కిరాయి గుండాలతోటి డబ్బులు ఇచ్చి ఎవరైనా చేయిస్తూ ఉంటారు, సినిమాల్లో చూస్తాం మనం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ కనిపించకుండా మాస్కులు వేసేసుకుని నెంబర్ ప్లేట్లు మార్చేసి నేరాలు చేసి మళ్ళీ బీహార్కో గుజరాత్కో పోతుంటారు కిరాయి గుండాలు. నేను కిరాయి గుండాల్లాగా పనిచేయించారండి పోలీసు వారితోటి. అదే మరి యథా రాజా తదా ప్రజ. రాజు ఎలాంటి వాడైతే ఆ సైన్యం అలాగే ఉంటుందో ప్రజలు కూడా అలాగే ఉంటారట. కిరాయి గుండాల్లోకి వచ్చారటండి. రఘురామకృష్ణరాజు గదిలోకి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ విజయపాల్తో పాటు మరికొందరు ఉన్నారు. అక్కడ సర్వేలెన్స్ సిబ్బందిని విజయపాల్ కిందకు పంపించేశారు. ఆ 4 వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రి 11:30 సమయంలో అక్కడ సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బందికి మొదటి అంతస్తు నుంచి ఏడుపులు, పెద్ద కేకలు వినిపించాయి. ఈ మేరకు వారు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు ఒక పెద్ద ఆయన ఆ వయసులో కూడా ఏడుపులు కేకలు వేయాల్సిన పరిస్థితి ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ సృష్టించిందంటే దానికి ఈ విజయపాల్ అనే వ్యక్తి సహకరించాడంటే మరి ఖచ్చితంగా పాపానికి పరిహారం ఉంటుంది కదండి. ఆ పాపానికి రైత్యత జరుగుతుంది కదా. తప్పు చేసినట్టు ఖచ్చితంగా శిక్ష ఉండాలి కదా. అంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు మనం విర్రవీగిపోయి ఎవరిని పడితే వాళ్ళ కష్టాలు ఇది చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దాడి విషయం బయట పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సునీల్ కుమార్ మీద ఇచ్చాడట. ఈయన పెద్ద విలన్ అనమాట అండి. జనరల్గా చంద్రబాబులు వాళ్ళు చేయాల్సిన పని నేరం చేసుకుని వెళ్ళిపోతారు. మెయిన్ విలన్ ఉంటాడు కదా, మెయిన్ విలన్ సాక్షులను బెదిరింతారు. ఎవడైనా సినిమాలో చూస్తుంటాం కదా మనం,
వచ్చేస్తారు, నరికేస్తారు. నరికేసిన తర్వాత మెయిన్ విలన్ కారులోంచి కింద దిగుతాడు. అప్పుడు రే ఎవడైనా సరే సాక్ష్యం చెప్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని ఎలా అయితే మెయిన్ విలన్ బెదిరింతాడో సునీల్ కుమార్ అలా బెదిరించాడట. రఘురామకృష్ణరాజుని కస్టడీలో చిత్రహింసలు పెట్టిన విషయం మర్నాడే వెలుగులోకి రావడంతో 2021 మే 14 రాత్రి గుంటూరులో సిఐడి ప్రాంత కార్యాలయం వద్ద సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బంది అందరినీ విజయపాలు మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి పిలిపించి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ ముందు పెట్టారు. రఘురామకృష్ణరాజును కొట్టిన విషయం ఎవరన్నా బయటికి చెప్పినా, ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వెల్లడించినా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సునీల్ కుమార్ వారిని బెదిరించారు. దీన్ని బట్టి రఘురామకృష్ణరాజు అరెస్టు, కస్టడీలో చిత్రహింసలు గురి చేయడం వెనక కుట్ర ఉందని తేలుతుంది. బెదిరించింది సామాన్య ప్రజలు కాదండి. అక్కడ ఉన్న కూరగాయల సినిమాల్లో అయితే కూరగాయల కొట్లోని, కిల్లి కొట్లోని వాళ్ళని బెదిరిస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ పోలీసులే బెదిరించారట. ఎవరైతే సర్వేలెన్స్ సిబ్బంది, ఆ పోలీసులు సిఐడి వాళ్ళు కానీ పోలీసులు కానీ ఉంటారు, వాళ్ళని పిలిపించి ఆ రోజు అక్కడ ఏం జరిగింది ఎవరికని చెప్పారంటే మీకు సంగతి తెలుస్తానండి. అంటే దాని అర్థం ఏంటి? పివి సునీల్ కుమార్ గారు అందులో ఇన్వాల్వ్ అయ్యారంటే నీకు ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? పివి సునీల్ కుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇన్వాల్వ్ అవుతారు అనేది ఇక వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాలండి. చెప్పాను కదండి, 9 గంటలకి కేసు నమోదు, 7 గంటలకే అరెస్టుకు బయలుదేరిపోయారట. నేర అంగీకార వాంగ్మూల పత్రం వారే సిద్ధం చేశారంటే రఘురామరాజును నేను కావాలని వాళ్ళని తిట్టాను, నేను చేసిన అన్ని నేరాలు, నేను తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాను, కాబట్టి నన్ను శిక్షించండి అని చెప్పేసి వీళ్ళే రాసేసి వీళ్ళే సంతకం పెట్టేసి వీళ్ళే సబ్మిట్ చేశారట. ఓయమ్మ ఎంత ఘోరాడు బాబు. లాఠీలతోనూ రబ్బర్ బెల్ట్లతోనూ కొట్టారటండి ఆ రోజు. ఇక్కడ రఘురామరాజు గారి స్టేట్మెంట్ కూడా ఉంది. డిప్యూటీ స్పీకర్ కర్మ ఎవరిని వదలదు, చిత్రహింసలు పాపం చేసిన వారు అందరికీ శిక్ష తప్పదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన కర్మ ఎవరిని వదలదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తనను పుట్టినరోజు నాడు అన్యాయంగా అరెస్ట్ చేసి, పుట్టినరోజు రోజండి పాపం, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సునీల్ కుమార్, విజయపాల్ కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. చిత్రహింసలు పెట్టిన రోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చున్నారు. ఆ బరువుకు మంచం కోళ్లు విరిగి నా కాళ్ళు పైకి వచ్చాయి. అప్పుడు ఆ అనుమానితులను గుర్తుపట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు విచారణ వేగం పుంజుకుంటుందని అనుకుంటున్నా. పివి సునీల్ కుమార్ బీహార్ వెళ్లిపోయిన సునీల్ నాయకులను విచారించాలి. నన్ను కొట్టడానికి అగంతులకు కిట్టిచ్చిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఆ వివరాలను ఇప్పుడు పోలీసులకు ఇచ్చాను. అప్పుడు ముఖ్యమంత్రి కోరికలు తీర్చడానికి నా మీద దారుణాన్ని కొరిగట్టిన ఐపీఎస్లు అప్పటి నాయకులు 10 రోజులు ఆలస్యమైనా దొరుకుతారు, వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయనే విశ్వాసం నాకు ఉంది. సాక్షి పత్రికలో విజయపాల్ అరెస్టు వార్తకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి దీని వెనక ఎవరున్నారు అనేది అర్థమవుతుంది. ఎస్, ఎందుకంటే ఆయన అరెస్ట్ అనే విషయాన్ని సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో ప్రచురించింది. ఒక అధికారి కోసం, అతను తప్పు చేసిన ఒక అధికారి కోసం సాక్షి మీడియా అంతా అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదే. సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో వేసేయాల్సినంత అవసరం ఏముందండి?